ఆదివాసీల భూమి హక్కుల పరిరక్షణకు అనేక నిబంధనలు చట్టాలు ఉన్నప్పటికీ మందమరి ప్రాంత భూముల్లో సగానికి పైగా గిరిజనేతరులే అనుభవిస్తున్నారని తొడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్ర ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి బదలాయింపు నిబంధనలను 1/70 నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ గిరిజనేతరుల భూమి బదలాయింపు జరుగుతుందని అవి చెల్లవని అన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడాలని పేర్కొన్నారు. మీడియా మిత్రులకు ఉదయం వందనాలు. నా పేరు గుర్రాల రవీందరు. నేను తొడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం అంటే ఏదైతే మందమరి అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తలు క్రియేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఏజెన్సీ చట్టం అనే దాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి ఇక్కడ గత పాలకులు కానీ అంతకుముందు ఉన్న అధికారులు కానీ ఏజెన్సీ అంటే ఏందనేది విషయం తెలియకుండానే ఏజెన్సీ ఎందుకు ఇచ్చిందనే ఆలోచన లేకుండానే దాన్ని ఏమాత్రం అధికారులు రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్న చిన్న చిన్న భూకబ్జాకోరులు వీళ్ళందరూ కలిసి 170 చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కోట్ల రూపాయలు గడించి ఇలా ఆర్థిక లావాదేవీలు పరంగా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు తప్ప ఇలా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఆదివాసీ సమాజానికి ఎక్కడ కూడా ఉపయోగం లేదు. గత ప్రభుత్వం పూర్తిగా ఈ చట్టం మీద 10 సార్లు మేము దరఖాస్తులు చేసినప్పటికీ కూడా దీన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఆ నిర్లక్ష్యం వైఖరే ఇవాళ మా ఆదివాసులను బొందరగడ్డ చేసి ఇలా బొందబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది గత ప్రభుత్వం చేసింది. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా ఈ ఆదివాసీ సమస్యల మీద 170 చట్టానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఇలా తొడుందెబ్బ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేయడానికి తొడుందెబ్బ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇక్కడ అధికారుల వ్యవస్థ చూసినట్టయితే కనీసం సమాచారం అడిగినా కూడా సమాచారం ఇవ్వని నిర్లక్ష్యం వివరిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఏదైతే ఎవరైనా దరఖాస్తు పెట్టడానికి పోయినా కూడా ఈ చట్టం తెలుసా తెలియదా వాళ్ళకు తెలియకుండా వివరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని ఒకటే చెప్తా ఉన్నాం మేము. ఇవాళ ఇక్కడ మందమరి మున్సిపల్కి సంబంధించిన కమిషనర్ గారు కూడా ఇవాళ 170 చట్టానికి సంబంధించిన భూములు దీంట్లో ఎట్లాంటి మా నుండి ఎట్లాంటి హౌస్ నంబర్లు కానీ ఏమి కానీ ఇవ్వలేదని చెప్పి తెలియజేసినప్పుడు కూడా ఈ చట్టాన్ని పూర్తి తుంగలో దొక్కి ఎవరైతే భూ కబ్జాదారులకు ఇవాళ వాళ్ళకు ఒత్తాస వాళ్ళకి ప్రయత్నం చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఆదివాసీ సమస్య నుండి ఇవాళ ఏదైతే ఈ సమస్యను పూర్తి స్థాయిలో ఒక ఛాలెంజ్గా తీసుకొని మా ఆదివాసీ ప్రజలకు విముక్తి చేయాల్సిన పరిస్థితి ఇవాళ మీరు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ ఆదివాసీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆదివాసీ నాయకులకు కూడా ఆదివాసీ ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా మీరు ఆదివాసీ సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఇవాళ మీరు ఈ రాజకీయంలోకి వచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి స్థానిక ఎవరైతే ఉన్నారో స్థానిక సమస్యను జటిలం చేసే ప్రయత్నం కాకుండా దీన్ని సద్దుమనిగే ప్రయత్నం చేసి చట్టాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ఉండాలని చెప్పి మా ఆదివాసీ నాయకులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే ఇవాళ మీ ఇళ్లలో కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితున్నది. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము తొడుందెబ్బ మా నోటీస్కి వచ్చిన ఒక విషయం ఏదైతే 170 చట్టం కిష్టయ్య గారి భూమికి నాది 385 సర్వే నెంబర్ సంబంధించి ఇవాళ 170 మున్సిపాలిటీకి సంబంధించి ఎట్లా ఈ మున్సిపాలిటీ పరిధిలో 170 చట్టం రాదు అని చెప్పి అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ కమిషనర్ గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. కమిషనర్ గారు రెవెన్యూ ఎంఆర్ఓ గారు మీ వైఖరి మార్చుకొని పూర్తి స్థాయిలో ఎవరైతే కబ్జాలకు ఉన్నారో వాళ్ళని వేకెంట్ చేయాలి. ప్రభుత్వ పరంగా ఇన్ని రోజులు కబ్జాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకుంటే ప్రభుత్వ పరంగా మీరు ఆదుకుంటే తప్పేం లేదు. కానీ మా భూముల జోలికి వచ్చి మా ఆదివాసుల జోలికి వస్తే మాత్రం మేము ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వెంటనే ఈ సమస్యలు ఏదైతే ఉన్నదో జటిలమైన సమస్యలు ఇప్పుడు 380 సర్వే నెంబర్ సంబంధించి జటిలమైన సమస్య మీ దగ్గర ఉంది కమిషనర్ గారు. వెంటనే దాన్ని ఆ సమస్యను పరిష్కారం చేసి ఒక ఆదివాసీ సమాజానికి ఈ అవకాశాన్ని ఈ ప్రెస్ మీట్ని ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాల్సిన పరిస్థితి. లేదంటే ఇవాళ కలెక్టరేట్ ముంగట అమర నిరదీక్ష చేయాల్సిన పరిస్థితి తొడుందెబ్బకు తీసుకురావద్దని చెప్పి తెలియజేస్తాము.